ఆస్తి పన్ను వసూలు కోసం మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం మున్సిపాలిటీలో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేయడంతో పాటు ఆస్తి పన్ను వసూలు కోసం బిల్ కలెక్టర్లు ఇంటింటికి వెళ్లి మరీ వసూలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆస్తి పన్ను వసూలుకు మున్సిపాలిటీ అధికారుల చర్యలపై ఫోకస్. ఆర్థిక సంవత్సరం ముగింపులోపు నల్గొండ పట్టణంలోని ఇంటి యజమానులు ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆస్తి పన్ను చెల్లింపులో ఇంటి యజమానుల అలసత్వంతో ఆస్తి పన్ను పేరుకుపోయి బకాయిలు పెరిగిపోతున్నాయి. పేరుకుపోయిన ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేసేందుకు ప్రతి సంవత్సరం మున్సిపాలిటీ రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి వస్తుంది. ఇందులో భాగంగా ఈసారి మార్చి నెల దాకా చూడకుండా ఫిబ్రవరి నెలలోనే ఆస్తి పన్ను వసూలుకు మున్సిపల్ అధికారులు సన్నద్ధమయ్యారు. నల్గొండ పట్టణంలో పేరుకుపోయిన ఆస్తి పన్ను వసూలుకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని, ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని నల్గొండ పట్టణ ఇంటి యజమానులు ఆస్తి పన్ను సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ సూచించారు. నల్గొండ పురపాలక సంఘ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి. రానున్న రోజుల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున మార్చి 31 తారీఖు వరకు ప్రజలు, నల్గొండ పట్టణ ప్రజలందరూ ఇంటి పన్నులు మరియు నీటి పన్నులు చెల్లించి నగరపాలక సంస్థకు ఆర్థికంగా సహకరించాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం నగరపాలక సంస్థలో కొత్తగా వచ్చిన వార్డ్ ఆఫీసర్స్ అందరూ ప్రతి వార్డులో తిరుగుతున్నారు. మీకు ఎటువంటి ఏమైనా వారిపైన అభ్యంతరాలు ఉంటే మున్సిపల్ స్టాఫా లేదా బయట ఎటువంటి అభ్యంతరాలు ఉంటే నేరుగా మున్సిపల్ ఆఫీస్కి వచ్చి మన కౌంటర్లో కూడా మీరు ప్రాపర్టీ ట్యాక్స్ పే చేయొచ్చు. ఎటువంటి వారికి ట్యాక్స్ తగ్గిస్తాము, ట్యాక్స్ ఇచ్చేస్తాము అని చెప్పి ఎవరన్నా అట్లాంటి ఏమన్నా మీ దగ్గర దృష్టికి వస్తే డబ్బులు ఇస్తే ట్యాక్స్ తగ్గిస్తాము అట్లాంటి ఇష్యూస్ మీద వస్తే దయచేసి మున్సిపాలిటీ కమిషనర్ నా దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాను. కాబట్టి మార్చి 31 తారీఖు వరకు మీ యొక్క ఇంటి పన్నులు మరియు నీటి పన్నులు మళ్ళీ వాణిజ్య సంస్థలు ఉన్నవారు ట్రేడ్ లైసెన్స్ చెల్లించి నగరపాలక సంస్థకు సహకరించాలని కోరుకుంటున్నాను.